తెలుసుకోబోతున్నాం. అది అబ్రహాం గారి చరిత్ర. అబ్రహాం గారు, ఆయన విశ్వాసం, ఆయన ఎలా దేవునిలో ఎదిగాడు, ఆయనకు వచ్చినటువంటి ఆటంకాలేంటి, ఆయన ఎలా శోధనలో జయించాడు అనేటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అబ్రహాము ఎవరు, ఏ పని చేసేవాడు, అలాగే అబ్రహాము మొదటి పేరు ఏంటి, దేవుడు అబ్రహామునే ఎందుకు పిలిచాడు, ఇలాంటి విషయాలు కొన్ని మనం ఆలోచించేస్తాం. అబ్రహాం ఏ పని చేసేవాడు అని అంటే, వాళ్ళు విగ్రహాలు చేసి అమ్మేవాళ్ళని కొన్ని చరిత్రల్లో వ్రాయబడింది. అలాగే అబ్రహాం మొదటి పేరు ఏంటంటే అబ్రాము అని, కొంచెం అబ్రహాము తర్వాత దేవుడు మార్చాడు, ఆయన మొదటి పేరు అబ్రాము అని మొదటి పేరు. అలాగే అబ్రహామునే ఎందుకు దేవుడు పిలిచాడు. అబ్రహాముకి ఒక ఆలోచన ఉండేదట. అదేంటంటే, అనేక రకాలైనటువంటి విగ్రహాలు చేసి వారు వాటిని ఊరూరు తిరిగి అమ్ముకుంటూ వాటిని పూజిస్తూ వస్తున్న రోజుల్లో ఆయనకి ఒక ఆలోచన వచ్చేదట. ఇవి మాట్లాడవు, పలకవు, మేము రంగులేస్తే ఉంటుంది, దేవుడు ఎవరు, ఇన్ని విగ్రహాలు చేసుకుంటున్నాం, ఇన్ని బొమ్మలు తయారు చేస్తున్నాం, ఇవి దేవుళ్ళు అని ఆరాధిస్తున్నాం, మరి వీటిలో అసలు దేవుడు ఎవరు, వీరిలో ఎవరు ముఖ్యం, ఎవరు వీళ్ళందరికంటే కూడా పెద్ద దేవుడు ఎవరు అనేటువంటి ఒక అన్వేషణ ఆ రోజుల్లో అబ్రహాముకి ఉండేదట. అందుకని అబ్రహాము దేవుణ్ణి వెతుకుతున్నాడు. అసలు దేవుడు ఎవరు, దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, దేవుడు మన పట్ల చేయాల్సినటువంటి పని ఏంటి అనేటువంటి ఆలోచన ఆయనకు ఉండేదని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి వెతికే వ్యక్తి. అలాగే ఈ రోజున కూడా నువ్వు ఆలోచన చేస్తే, నేను నమ్మిన దేవుడు ఎవరు, ఆయన చరిత్ర ఏంటి, ఆయన అసలు దేవుడేనా, లేక ఈ భూమి ఆకాశాన్ని చేసింది ఎవరు అనేటువంటి ఒక అన్వేషణ, లేక ఒక యథార్థత మనం తెలుసుకుంటే అది బాగుంటుందనేది వాస్తవం. సరే, అబ్రహాము గారి తండ్రి పేరు తెరహు. ఈ తెరహుకి 3 కొడుకులు. పెద్ద ఆయన అబ్రహాము, రెండో ఆయన నాహోరు, మూడో కొడుకు పేరు హారోను. అబ్రహాముకి పెళ్ళయింది, కానీ వారికి పిల్లలు పుట్టలేదు. రెండో ఆయన నాహోరు, ఆయన భార్య పేరు మిల్కా. ఈయనకు 8 మంది పిల్లలు కలిగినట్లుగా వాక్యంలో రాయబడింది. మూడో వ్యక్తి పేరు హారాను. హారానికి పెళ్ళయింది, కానీ భార్య పేరు రాయబడలేదు. ఈ హారాను అందరికంటే చిన్నవాడు, అందరికంటే ముందుగా వాళ్ళ నాన్నకంటే ముందుగా చనిపోయిన వ్యక్తి. అతనికి ఒక కుమారుడు, ఆయన పేరు లోతు. ఇక చరిత్రలో మనం చూస్తే వీళ్ళు ఎక్కడ నివసించారు, ఏ ప్రాంతంలో నివసించారు అని చూస్తే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో యూఫ్రటీస్ నది దగ్గర నివసిస్తూ అక్కడ ఇతర దేవతలను, అనేక తెలియని దేవతలను పూజిస్తూ ఉన్నారని, ఆ నదీ ప్రాంతం దగ్గర వాళ్ళు నివసిస్తున్నట్లుగా మనం వాక్యంలో చూడొచ్చు. అయితే అక్కడ రాయబడుతుంది, నేను అబ్రహామును పిలిచితిని. దేవుడు తెలియని ఇతర దేవతలను పూజిస్తూ ఆరాధిస్తూ వాటిని అమ్ముతూ వారు వ్యాపారం కొనసాగిస్తున్న దినాల్లో దేవుణ్ణి వెతికినటువంటి సందర్భాన్ని బట్టి
దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఎప్పుడైతే ఆ స్వరాన్ని, దేవుని స్వరాన్ని అబ్రహాం విన్నాడో, మాట్లాడే దేవుడు ఒక ఆయన ఉన్నాడు అని విశ్వసించాడు. కాబట్టి దేవుడు పిలిచిన పిలుపుకి లోబడ్డాడు. దేవుడు అంటాడు, నీ దేశం నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు విడిచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే నిన్ను నేను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాను. కాబట్టి నేను కావాలనుకుంటే ఇప్పుడే నీకున్నటువంటి అన్నీ వదిలిపెట్టి, నీకున్న బంధువుల్ని, రక్త సంబంధికుల్ని, ఊరిని, ప్రాంతాన్ని, తండ్రిని నువ్వు విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను అక్కడ గొప్ప జనముగా చేసి ఆ దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను అని వాగ్దానం చేశాడు యెహోవా దేవుడు. యెహోవా అనగా ఉన్నవాడు, అనువాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుడు పిలుపుకి లోబడ్డాడు అబ్రహాం. తనకున్నటువంటి కట్టుబాట్లు, తనకున్నటువంటి ఆచారాలు, తనకున్నటువంటి సంప్రదాయాలు అన్నీ వదిలి, అయ్యా దేవా, నీవు నన్ను ఎక్కడికి పిలిస్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు నిజమైన దేవుడు కనుక నీ మాట నేను గౌరవిస్తానని తను అక్కడి నుండి బయలుదేరి కనాను దేశానికి వెళ్తూ తనకు సంపాదించినటువంటి సంపాదన, తన సహోదరుడు కుమారుడైనటువంటి లోతును వెంటబెట్టుకొని కనాను దేశానికి బయలుదేరాడు. యెహోషువ గ్రంథంలో ఏం రాసిందంటే, అబ్రహామును నేను పిలిచి ఆ దేశమంతా చూపించి ఆయనకు నేను సంతానాన్ని ఇచ్చి ఆ దేశాన్ని వాళ్ళకి నేను ఇచ్చాను అని దేవుడు తన మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు! ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. ఆయనకి అందరూ తెలుసు, ఆయన అందరూ ఎరిగిన దేవుడు, అందరి హృదయాలను చూస్తున్నటువంటి దేవుడు ఆయన. దేవుడు చెప్పినట్లుగా తన భార్యను, తన సంపాదనను, తనతో పాటుగా లోతును తీసుకొని వచ్చి కనాను దేశంలో ప్రవేశించాడు. కనాను దేశంలో ప్రవేశించినప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై మరొకసారి ఆయనతో వాగ్దానం చేస్తున్నాడు. నీ సంతానానికి ఈ దేశాన్నంతా నేను ఇస్తున్నాను, ఈ దేశాన్నంతా సంచరించు, ఈ దేశాన్నంతా చూడు, ఈ దేశం మొత్తం నీకు నేను, నీ పిల్లలకి నేను ఇవ్వబోతున్నానని వాగ్దానం చేశాడు. అబ్రహాం 75 సంవత్సరాల వయసు అప్పుడు, శారమ్మకి 65 సంవత్సరాల వయసు అప్పుడు, వారికి పిల్లలు లేకపోగా వారితో చెప్తున్నాడు, ఈ దేశాన్నంతా మీకు నేను ఇస్తాను అని. ఆ దేశంలో అబ్రహాం సంచరించాడు, ఆ ప్రాంతాలు చూశాడు, ఆ కొండలు చూశాడు, ఆ లోయలు చూశాడు. ఆ తర్వాత ఆయన ఆ దేశంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవునికి బలిపీఠం కట్టి అక్కడ ఆరాధిస్తూ వచ్చేవాడు. ఆరాధించినప్పుడల్లా దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయన్ని బలపరుస్తూ వస్తున్నాడు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని రోజులైన తర్వాత, సంవత్సరాలైన తర్వాత ఈ కనాను దేశంలో కరువు వచ్చింది. పంటలు ఎండిపోతున్నాయి, పరిస్థితులు మారిపోయినాయి. అక్కడ నివసించడానికి అతనుకున్న గొర్రెలు,
అతనుకున్న ఆస్తి, తనకున్నటువంటిది, వాటికి కావాల్సినటువంటి ఆహారం లేక ఆ దేశం నుండి తను విడిచి వచ్చిన దేశానికి వెళ్ళకుండా ఇక ఎప్పటికీ కూడా ఆ దేశానికి వెళ్ళకూడదు అనుకొని మరొక దేశానికి, ఐగుప్తు దేశానికి వెళ్తున్నాడు. అబ్రహాం గారి విశ్వాసం గమనిస్తే ఈ కనాను దేశం నుండి హారాన్ అనేటువంటి ప్రాంతం, అబ్రహాం గారు నివసించిన ప్రాంతంలో బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, తనకు కావలసిన వాళ్ళు అందరూ అక్కడున్నారు. కానీ కనాను దేశంలో ఎవరు లేరు, ఐగుప్తు దేశంలో ఎవరు లేరు. మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, కనాను దేశంలో కరువు వచ్చింది కదా, అలా మా ఊరు వెళ్ళి మన వాళ్ళందరినీ పలకరించి వాళ్ళతో కొంచెం కాలక్షేపంగా ఉండి మరలా ఈ ప్రాంతంలో మరలా పంటలు పడినప్పుడు రావచ్చు అనేటువంటి ఆలోచన ఆయనకి రాలేదు. తను విడిచింది నాకొద్దు, నాకు కావాల్సిన నా దేవుడు అక్కడి నుంచి రమ్మన్నాడు కాబట్టి నేను ఇక అక్కడికి వెళ్ళకూడదని ఆయన ఈ కరువు ప్రాంతంలో కరువు వచ్చిన సమస్యను బట్టి ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఈ ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అబ్రహాం గారు శారమ్మతో అంటాడు, నీవు చక్కని దానివి కాబట్టి నీ నిమిత్తం నన్ను చంపి నిన్ను తీసుకోపోతారు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నీవు ఈయన ఎవరమ్మా అని అడిగితే నా అన్న అని చెప్పమని చెప్పేది. ఇక గమనిస్తే అబ్రహాం గారు అన్న అని ఎందుకు చెప్పమంటున్నాడు, అలా చెప్తే తప్పు కదా అని మనం ఆలోచన చేస్తే, ఆ రోజుల్లో అన్న కుమార్తెను మామూలుగా అన్న కుమార్తెను వివాహం చేసుకునే పరిస్థితి అలాగే ముస్లిమ్స్లో కూడా ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది. మామూలుగా కొంతమంది అక్క కుమార్తెను అలా పెళ్లి చేసుకుంటారు, మరి కొంతమంది అన్న కుమార్తెను అలా తమ్ముడు కొడుకులు ఇలాగ మ్యారేజీలు చేసుకుంటారు. అలాగే అబ్రహాం గారు వివాహం చేసుకుంది, అబ్రహాం గారికి శారమ్మ అన్న అవుతాడు వరుసకి. కాబట్టి ఆ రోజుల్లో పాత రోజులు, ఆ రోజుల్లో ఇంకా కూడా మెచ్యూరిటీ రాలేదు కాబట్టి అవగాహన లేని రోజులు, దేవుడు అప్పటికి ధర్మశాస్త్రం ఇవ్వలేదు, ఎవరు ఎలా నడుచుకోవాలా, ఎవరు ఎలా ప్రవర్తించాలా, ఏంటి వరుస ఏంటి అనేది ఇంకా కూడా తెలియనటువంటి రోజులు, అవి మూఢనమ్మకాల రోజులు. అందుకని ఆ రోజుల్లో ఉన్నటువంటి సంప్రదాయము పద్ధతి ఏంటంటే, ఎవరికైనా మ్యారేజ్ అయితే, వివాహం అయితే ఆ అమ్మాయి బాగుంటే కొంతమంది ఆమె భర్తను చంపి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి వివాహం చేసుకుంటారు. ఇలా చేసుకుంటే పాపం లేదు అని ఆ రోజుల్లో వాళ్ళకున్నటువంటి ఆ మూఢనమ్మకం. భర్త బతికి ఉంటే భార్యను తీసుకొని పోయి వేరే పెళ్లి చేసుకుంటే అది మహా దారుణమైన పాపము, ఆ వంశం నాశనం అయిపోతుంది అనేటువంటి భయం ఆ రోజుల్లో వాళ్ళకుండేది. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే భర్తను చంపి వాళ్ళ భార్యని తీసుకొని వెళ్ళి వివాహం చేసుకుంటే ఏ సమస్య లేదు, అది ఏ పాపం లేదు, అది ఏ దోషం లేదని ఆ రోజుల్లో ఉన్న మనుషులు కూడా దానికి ఒప్పుకునేవాళ్ళు, వివాహం చేసేవాళ్ళు. ఇది తప్పు అని ఎవరు చెప్పేవాళ్ళు కాదు. అందుకని అబ్రహాం గారు శారమ్మతో అంటాడు, మనం ఎక్కడికి వెళ్తున్నా ఈమె ఎవరు అని అంటే, ఈయన ఎవరు అంటే నా అన్న అని చెప్పమని చెప్పాడు. వీళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు